ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభవులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రసాద వస్త్రములు వాహన పూజలు జరిపించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా చాట్రాయికి చెందిన శ్రీ రామదూత హనుమాన్ భక్త బృందం వారు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. సదరు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణ 1,46,395 రూపాయలు సమకూరింది. సుమారు 1,200 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రమునందు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ స్వామివారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. శ్రీరామ్ జై హనుమాన్. ఈరోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావున రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకి ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం అనంతరం ముఖమండపంపై ఉచిత ప్రసాదం 11 గంటల నుంచి 2 గంటల వరకు స్వామివారి ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి మొక్కుబళ్ళు చెల్లించుకుని ప్రాకార మండపంలో అన్నప్రాసనలు, నామకరణలు, పాల పొంగలు తయారు చేసుకుని స్వామివారికి సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా భక్త బృందాలు హనుమాన్ నామస్మరణతో ఆలయం మారుమోగడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహక గారైన ఆకుల కొండలరావు గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని స్వామికి గొప్పకు పాత్ర కాగలని కోరుతున్నాం. జై శ్రీరామ్.